బిగ్ టీవీ, కిమ్స్ హాస్పిటల్, విజేత హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపుకి పొదలకూరు పట్టణ వాసులే కాకుండా బయట ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంపుకి సంబంధించినటువంటి వైద్య సేవలను కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడైతే మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ వచ్చినటువంటి వారికి ఫ్రీ మెడిసిన్ కూడా ఇక్కడ అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ రకరకాలైనటువంటి అన్ని రకాల సంబంధించినటువంటి మెడిసిన్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి ఈ యొక్క మెడిసిన్ దేనికి ఇస్తున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మెడిసిన్ ఏమేమి ఇస్తున్నారు, ఏంటి అసలు? సార్ ఇక్కడ గ్యాస్ ప్యాండాప్రోజోలు, ర్యాబిప్రోజోలు, అరిస్ట్రోజైన్ సిరప్స్, డోలో ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము. ఇంకా అసిక్లోఫెనాక్, పారాసిటమాల్ ట్యాబ్లెట్స్, ఇంకా డైక్లో ఆయింట్మెంట్స్. అంటే దేనికి పెయిన్కి గ్యాస్ ట్రబుల్, అరుగుదలకి, బీపీ, షుగర్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్, ఇంకా ఓఆర్ఎస్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము, దగ్గు టానిక్స్. అయితే మొత్తం మీదుగా ఇక్కడ వచ్చినటువంటి వారికి ఫీవర్ కావచ్చు, పెయిన్స్, ఇలాగ గ్యాస్ ట్రబుల్, అదేవిధంగా ప్రత్యేకంగా ఐరన్ టానిక్ అంటే వచ్చినటువంటి వారికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా బలానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ యొక్క ఐరన్ టానిక్ను కూడా ఇక్కడ అందజేస్తున్నాం. అదేవిధంగా దీంతో పాటుగా బలానికి సంబంధించినటువంటి టానిక్ కూడా ఇటు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా వాడుకునే విధంగా ప్రత్యేకంగా ఈ యొక్క బలానికి సంబంధించినటువంటి అరుగుదలకి బలానికి సంబంధించినటువంటి టానిక్లు కూడా ఇక్కడ అందజేస్తున్నటువంటి కిమ్స్ హాస్పిటల్ ద్వారా అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటుగా ఇక్కడ గ్రామస్తులు ఈ యొక్క నాగార్జున స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంప్కి గ్రామస్తులు అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంప్లో పాల్గొంటున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ నాగార్జున స్కూల్లో కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆ ప్రాతిపదిక పైన నెల్లూరు లాంటి నగరాలకు వెళ్ళి కార్పొరేట్ వైద్యం పొందలేనటువంటి నిరుపేదలకు వారి చెంతకే వైద్యాన్ని తీసుకొచ్చిన ఒక బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది నాకు తెలిసే బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదటిది అనుకుంటున్నాను. దీనికి సహకరించినటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ అయినటువంటి కిమ్స్, ఒకప్పుడు బొలినేని హాస్పిటల్ అంటే చుట్టుపక్కల నెల్లూరు జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఫేమస్. అత్యవసర కేసులన్నీ కూడా వెళ్ళేటువంటి కిమ్స్ ఆసుపత్రి వైద్యులు, అందులో కూడా బాగా పేరెన్నిక కలిగినటువంటి డాక్టర్లు, న్యూరో సర్జన్ డాక్టర్కి చాలా మంచి, ఇక్కడ చూసినటువంటి పేషెంట్లంతా అరే మేము అక్కడికి వెళ్తే ఓపీకి ఇంత ఖర్చు పెట్టి వెళ్ళాలా, అలాంటిది డాక్టర్ మన దగ్గరికి వచ్చారని చెప్పేసి ఆ కిమ్స్ వైద్యులను చూడగానే చాలా సంతోషపడుతున్నారు. అలాగే మన విజేత ఐ హాస్పిటల్ కూడా చాలా ఐ హాస్పిటల్లో చాలా మంచి పెద్ద హాస్పిటల్. ఆ డాక్టర్లు వచ్చి ప్రజలు చెందకంటే ముఖ్యంగా ఏంటంటే గ్రామీణులు రోజు దినసరి కూలీ చేసేటువంటి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాల వారు దానికోసం హాస్పిటల్కి ఒక టైం వెచ్చిచ్చి వెళ్ళేటువంటి సమయం లేనటువంటి వాళ్ళకి వాళ్ళ వద్దకే వచ్చి వైద్యం అందించడమే కాకుండా చాలా మంచి కంపెనీ బ్రాండ్లతో కూడినటువంటి మెడిసిన్ని, గ్యాస్ ట్రబుల్ కావచ్చు, తర్వాత వచ్చేసి పెయిన్స్ కావచ్చు, జ్వరానికి, పైగా ఇప్పుడు ఏంటంటే సీజనల్ వ్యాధులు బాగా ప్రబలి బయటికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి సీజనల్ వ్యాధులు ఉన్నటువంటి తరుణంలో మన ఈ బిగ్ టీవీ యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేసి ఆ తర్వాత 3వ ప్రోగ్రాంగా ఈ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్ని మన పొదలకూరులో ఏర్పాటు చేయడం, అది మా స్కూల్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగినటువంటి విషయం. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు. తర్వాత వచ్చేసి ప్రజలు కూడా ఇప్పటివరకు బాగా సద్వినియోగం చేసుకున్నారు. నాకు తెలిసి ఇప్పటికే దాదాపు నియర్లీ 80-90 మెంబర్స్ వచ్చారు. ఇంకొక 80-90 మెంబర్స్ కూడా దాదాపు 200 కవర్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ఛానల్ యాజమాన్యానికి, ఎందుకంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం. మిగతా ఏ ఛానల్స్ కూడా కేవలము వార్తలు మాత్రమే ప్రసారాలు చేస్తున్నాయి, ఏదంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మానవ సేవనే మాధవ సేవగా చూస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ పేదలకి, గ్రామీణులకి, నిరుపేదలకి వైద్యాన్ని దరిచేర్చినటువంటి యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు ఇక్కడ క్యాంపులో చూపించుకున్నారా? నా పేరు తోటపంచలేదు, స్థానికంగా పొదలకూరు. నేను షుగర్కి సంబంధించిన టెస్టులు చేయించుకున్నాను. సులభతరంగా డబ్బులు ఖర్చు లేకుండాను ఇక్కడ చేయించుకోవడం జరిగింది. మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది.
చుట్టుపక్కల 4 మండలాలకి కోటలైన పొదలకూరులో ఇటువంటి క్యాంపులు పెట్టడం బిగ్ టీవీ వారికి యాజమాన్యానికి ధన్యవాదాలు. అదేవిధంగా వారికి సహకరించిన స్టాఫ్ అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటాను. ఇటువంటి క్యాంపులు పేదవారికి చాలా అవసరము. ఈ రోజుల్లో చాలా జబ్బులు, జ్వరాలు, జలుబులు, దగ్గులు వచ్చి నీరసించిపోతున్నారు. అటువంటి వాటికి అందరికీ కార్పొరేట్ మెడిసిన్ ఇచ్చి సకాలంలో ఆదుకుంటూ ఈ బిగ్ టీవీ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మీరేమంటారు సార్ మెడికల్ క్యాంప్ గురించి? అనేక మంది మెడికల్ కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి, అయితే ఛానల్స్ నుంచి ఎలాంటి మెడికల్ క్యాంపులు నడుపుతున్నటువంటి పరిస్థితి, ఒక బిగ్ టీవీ ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మెడికల్ క్యాంప్ ఎలా స్థాయిలో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఏకైక ఛానల్ మన బిగ్ టీవీ. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణలోను ఇటు ఏపీలోను మన బిగ్ టీవీ వారు ఈ క్యాంపు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే బృహత్ కల్పమైనటువంటి ఈ కార్యక్రమం గ్రామ స్థాయిలో రూరల్ పీపుల్ సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు మన నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ పొదలకూరులో ఈ బిగ్ టీవీ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్, అలాగే విజేత ఐ హాస్పిటల్ వారు ఈ దాదాపు నియర్లీ 200 పేషెంట్స్ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇటు కిమ్స్తో పాటు విజేత ఐ హాస్పిటల్, అంటే కంటికి సంబంధించినట్టు కూడా ఈ యొక్క సంబంధించి మెడిసిన్ కూడా ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఎలాంటి మెడిసిన్ ఇస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఇక్కడ ఎలాంటి మెడిసిన్ ఇస్తున్నారు, ఏమేమి మెడిసిన్ ఇస్తున్నారు వచ్చిన పేషెంట్లకి? ఓఫ్లాక్సిన్, గ్యాటిఫ్లాక్సిన్, మాక్సిఫ్లాక్సిన్, పారాసెటమాల్, న్యూరోబిన్ 4 ట్యాబ్లెట్స్, నరాలకు సంబంధించిన ట్యాబ్లెట్లు, కళ్ళు మంటలు కానీ మస్కలు ఉన్న, కొలికిల్లో నీళ్ళు గారుతున్న వాటికి సంబంధించిన ట్యాబ్లెట్లు, డ్రాప్స్ మేము ఇస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చినటువంటి వారి కంటికి సంబంధించినటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కాస్ట్లీ మెడిసిన్ కూడా ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక మేడం కూడా, ఒకసారి మేడంతో కూడా, మేడం ఎలా అనిపిస్తుంది మేడం, ఇటు పొదలకూరు పట్టణంలో, ఇటు నాగార్జున స్కూల్లో, ఇటు కిమ్స్ హాస్పిటల్, విజేత ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో, ఇటు బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ కూడా మీ పట్టణంలో నడుస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలకి ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ అనేవి వరాలు లాంటివి. ఎందుకంటే గ్రామీణ ప్రజలు మన నగరానికి వెళ్ళి వాళ్ళ కార్పొరేట్ స్థాయిలో వాళ్ళు వైద్యం చేయించుకోలేరు. ఈ యొక్క ఆలోచన అనేది చాలా మంచిది. బిగ్ టీవీ వారికి ఇటువంటి ఆలోచన కలిగినందుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మీరెన్నో చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా మండల ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొనాలని, చూపించుకొని ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే బిగ్ టీవీ వారు, అలాగే కిమ్స్ హాస్పిటల్లో యాజమాన్యం డాక్టర్స్ వచ్చున్నారు. అలాగే విజేత కంటి హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చి మాకు ఇక్కడ చెక్ చేస్తున్నారు. దీనిలో భాగస్వామ్యంగా మా నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ని చేర్చడం అనేది మేము చాలా సంతోషంగా, భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషం ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు పొదలకూరు గ్రామంలో బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ వారు, విజేత కంటి హాస్పిటల్ వారు, అలాగే కిమ్స్ హాస్పిటల్లో న్యూరో డాక్టరు, ఫిజిషియను, డెంటల్ డాక్టరు మరియు ఇంకో 4 ప్రత్యేకమైన డాక్టర్లు వచ్చి పొదలకూరు గ్రామంలోని నాగార్జున స్కూల్లో మెడికల్ క్యాంపు పెట్టి అందరికీ ప్రజాసేవలు అందిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో బిగ్ టీవీ వారు ప్రజలకు వార్తలు సేకరించడంలోనూ, అంతేకాకుండా ఎప్పటికప్పుడు అంటే గంటకి నిమిషానికి మన ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అవినీతిని ఎదిరించడంలో కానీ, సామాజిక స్పృహ సేవలు చేసి అవి సేకరించి ప్రజలకి అందుబాటులో వారికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్న బిగ్ టీవీ యాజమాన్యం తరఫున ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడున్న ప్రజలు ఏంటంటే, పొదలకూరు గ్రామంలో ఉన్న ప్రజలు, నిరుపేదలు కానివ్వండి, మధ్యతరగతికి సంబంధించిన వారు ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో బీపీ, షుగరు, ఈసీజీ, అంతేవిధంగా వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఏంటంటే సకాలంలో మందులు ఇస్తూ, కంటికి సంబంధించిన ఐ డ్రాప్స్ ఇస్తూ ఈ సేవలు చేయడం మాకంతా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్స్ కానీ,
నర్సులు కానీ ఇక్కడికి వచ్చిన ఇక్కడికి ఈ సేవలు అందించుకుంటున్న ప్రజలు కూడా బిగ్ టీవీ తరఫున ఈ కార్యక్రమం చేపట్టిన కిమ్స్ హాస్పిటల్కి కానీ, తర్వాత డాక్టర్స్కి కానీ, విజేత కంటి హాస్పిటల్కి కానీ వాళ్ళందరికీ మా తరఫున ఆర్యవైశ్య సంఘం తరఫున, అదేవిధంగా ఈ సేవలు అందించిన ప్రజల తరఫున బిగ్ టీవీ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బిగ్ టీవీ వారికి ముందుగా ధన్యవాదాలు. ఈరోజు ఈ బిగ్ టీవీ అనేది మామూలుగా న్యూస్ స్వీకరించడమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మిగతా ఛానల్స్ అన్నీ కూడా మామూలుగా న్యూస్ని గ్యాదర్ చేయడం ఈ మాత్రమే చేస్తుంది. కానీ బిగ్ టీవీ వాళ్ళు మాత్రం ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో క్యాంపులు పెట్టించి ఈ విధంగా పేద ప్రజలకు సేవలు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు మన పొదలకూరులో నాగార్జున స్కూల్ నందు ఈ మెడికల్ క్యాంపు పెట్టి కిమ్స్ హాస్పిటల్ నుంచి పెద్ద డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్ కానీ, అదేవిధంగా న్యూరో స్పెషలిస్ట్ కానీ, అదేవిధంగా విజేత కంటి హాస్పిటల్స్ డాక్టర్లు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బిగ్ టీవీ వాళ్ళు ఈ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ పొదలకూరు గ్రామంలో చాలామంది పేద ప్రజలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర వెళ్ళి చూయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ క్యాంపు పెట్టి మంచి హెల్త్ సౌకర్యం అందించడం అనేది ఈ గ్రామీణ ప్రాంతాల్లో చాలా సంతోషకరమైనటువంటి విషయము. పేదలకు సేవ చేస్తుంది బిగ్ టీవీ వాళ్ళు. ఈ బిగ్ టీవీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా మరిన్ని చేయాలని, ఎక్కువ ఏరియాల్లో పెట్టి పేద ప్రజలకు సేవలు అందించాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఈ బిగ్ టీవీ వారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు విజయ్ కుమార్, మాది పొదలకూరు పట్టణం. ఈరోజు నాగార్జున స్కూల్లో ఈ బిగ్ టీవీ వారి మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకనంటే ఈ రోజుల్లో హాస్పిటల్కి పోయి ఫీజు కట్టాలంటే డాక్టర్కి 500 రూపాయలు ఇచ్చే తరుణంలో ఇట్లాంటి మెడికల్ క్యాంపులు పెట్టి ఈ బిగ్ టీవీ వారికి చాలా సంతోషకరమైన శుభపరిణామం. అదేవిధంగా ఎంతోమంది రోగులు ఇలాంటి దగ్గరకు వచ్చి ఉచితంగా చూపించుకొని ఒక మంచి మెడిసిన్ని తీసుకొని పోయేదానికి ఈ కిమ్స్ వాళ్ళు కానీ, ఈ విజేత కంటి వైద్యశాల హాస్పిటల్ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కానీ చేయటం చాలా సంతోషకరమైన శుభవార్తగా ఉంది. ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలు కూడా నన్ను వీళ్ళు ఈ బిగ్ టీవీ సంబంధించిన ఇక్కడ చెప్పిన ఒక అతను కూడా చాలా దీన్ని అరుదుగా మండలం మొత్తం కూడా విస్మరించినట్టుగా చేశాడు. అందరూ కూడా పల్లెల్లో నుంచి వచ్చి చూపించుకుంటున్నారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇదే విధంగా కూడా వీళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు ఈ బిగ్ టీవీ వారు చేయాలని కోరుచున్నాము. ఆ బిగ్ టీవీ వారికి నా ధన్యవాదాలు. బిగ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. కిమ్స్ హాస్పిటల్, విజేత ఐ హాస్పిటల్, న్యూరో డెంటల్ క్యాంపు పొదలకూరు, నాగార్జున స్కూల్ ఎందు మెగా క్యాంపు నిర్వహించారు. ఆ నిమిత్తం వచ్చిన ప్రజలు మారుమూల ప్రాంతాల్లో బిగ్ టీవీ వాళ్ళ సేవలు చాలా ఆనందకరంగా ఉన్నాయని మా కంటికి సంబంధించిన బృందావనం విజేత ఐ హాస్పిటల్ నందు ప్రతి ఒక్కరు వచ్చినా మా సేవ ఏదో మేము చేసి దగ్గరుండి చేపిస్తాము. ఈ కిమ్స్ హాస్పిటల్లో మీకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించేదానికి మన కాడ క్యాంపు పెట్టి వచ్చిన వాళ్ళకి ప్రజలకు చాలా సేవ చేసేదానికి మేము ముందు ఉండమని ధన్యవాదాలు చెప్తున్నాం బిగ్ టీవీ వాళ్ళకి. నా ధన్యవాదాలు. ఈరోజు ఈ మారుమూల ప్రాంతమైన ఈ పొదలకూరు గ్రామానికి ఈ బిగ్ టీవీ వారు కార్పొరేట్ హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్ అయితేవి, విజేత హాస్పిటల్ అయితేవి ఇలాంటి పెద్ద పెద్ద వైద్యశాలలు ఇచ్చి ప్రముఖ డాక్టర్లని మా గ్రామానికి తీసుకొచ్చి ఈ నిరుపేదలకు ఎంతో మందికి ఈ వైద్య సేవలు అందించడానికి నా హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమంలో బిగ్ టీవీ గారు పాల్గొనడం మా గ్రామస్తుల తరపున ఈ ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తూ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక నెల్లూరుకు పోలేక అలాంటి నిరుపేదలకు ఎంతో మందికి వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు అందించిన దానికి ఎంతో ఈ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సేవలు మారుమూల గ్రామాల్లో అనేక గ్రామాల్లో చేయాలని, చేస్తే నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందని నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వైద్యంలో నాకు కూడా ఈ నెల్లూరుకి పోలేక ఇక్కడ చూపించుకోలేక
ఈ వైద్య డైన్ను చూపించుకున్న దానికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బిగ్ టీవీ ఆధ్వర్యంలో పొదలకూరు నాగార్జున స్కూల్ నందు మెడికల్ క్యాంపు కిమ్స్ హాస్పిటల్ మరియు విజేత ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ సౌజన్యంతో ఈరోజు బిగ్ టీవీ వాళ్ళు ఎంతో కృషి చేసి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా సౌత్ మోపూర్లో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గం అయినటువంటి పొదలకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. చాలామంది పేషెంట్స్ వచ్చి మందులు వాళ్ళకి కావాల్సినటువంటి పరీక్షలని చేయించుకొని వెళ్ళారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా మీడియా మిత్రులు కూడా అందరూ సహకరించారు. వీళ్ళందరూ కూడా ఈ పొదలకూరులో బిగ్ టీవీ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వాళ్ళకి ఒకసారి మన పొదలకూరు మండల ప్రజానీకం తరఫున అయితేనేమి, మా యాజమాన్యం తరఫున అయితేనేమి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ ఉచిత మెగా క్యాంపు మన పొదలకూరు మండలంలో నిర్వహించినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా సిమ్స్ హాస్పిటల్, సిమ్స్ హాస్పిటల్, విజేత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంపుని నడిపినందుకు పొదలకూరు మండలం 4 మండలాలు కేంద్రీకృతమైంది. పేదవారు ఎక్కువగా నివసించేది మెట్ట ప్రాంతమైన ఈ ప్రాంతాల్లో ఈ బిగ్ టీవీ యాజమాన్యం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తండోపతండాలుగా పేషెంట్లు వచ్చి ఇక్కడ ఉచితంగా అన్ని పరీక్షలు ఈసీజీ, షుగర్ టెస్టు, బీపీ టెస్టు అన్ని టెస్టులు చేయించుకొని ఉచితంగా మెడిసిన్ పొంది వెళ్తున్నందుకు మహా ఆనందంగా ఉంది. వీళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యొక్క పొదలకూరు తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బిగ్ టీవీ యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉండి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతుంటే బిగ్ టీవీ వారు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కలిసి నెల్లూరు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా ఆనందకరం. కానీ ఓన్లీ వార్తలకు సంబంధించినదే కాకుండా ప్రజా ప్రయోజనాల కోసంగా ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా కూడా ఇట్లాంటి పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఇప్పుడున్న వాతావరణం దృష్ట్యా ప్రతి దగ్గర కూడా వైరల్ ఫీవర్స్ కానీ రకరకాల వ్యాధులకు కానీ చూపించుకునే పరిస్థితుల్లో పేద ప్రజలంతా ఉన్నారు. వాళ్ళందరికీ గుర్తించి బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ విధంగా వైద్య శిబిరాలు నిర్వహించడం బిగ్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మా ద్వారా తెలుపుకుంటున్నాం. అలాగే చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ వైద్య శిబిరాలు నిర్వహించాలని చెప్పి మా తరపు నుంచి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే బిగ్ టీవీ, కిమ్స్ హాస్పిటల్, విజేత హాస్పిటల్ ఆధ్వర్యంలో నడిపిస్తున్నటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంపుల్లో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం ఒక వరం లాంటిదని చెప్పి, అదేవిధంగా ఇలాంటి మెడికల్ క్యాంపులను ప్రతి ఒక్క దగ్గర కూడా నిర్వహించాలని, అదేవిధంగా నిర్వహిస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, పొదలకూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.